ప్రైజ్ లార్డ్. విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్, అబ్దుల్లాపూర్ మెట్, హైదరాబాద్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో ఒక ఎమర్జెన్సీ టెస్టిమనీ మన మినిస్ట్రీలో, అంటే అద్భుత రీతిగా నా కుటుంబంలో ముఖ్యంగా ఈరోజు సాయంత్రకాలం జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏమిటి అని అంటే, ఒక విషయము. ఫస్ట్ మీరు ఒక టెస్టిమనీ చూడండి, వీడియో ప్లే చేయండి. Hello, praise Lord. Welcome to Victory India's Blood Ministries from Adilapur, Hyderabad. ఈరోజు నేను ఒక సాక్ష్యం చెప్తున్నా. ఒకరోజు మా డాడీ నాకు ఆఫ్రికన్ బర్డ్స్, లవ్ బర్డ్స్ పంపించిండు. అయితే లవ్ బర్డ్స్ లలో ఒక లవ్ బర్డ్ ఎగిరిపోయింది. మళ్ళీ ఇంకొక రోజు పొద్దున్న లేచినాక అది మా బిల్డింగ్ పైన తిరిగి దాన్ని పట్టుకొని ఇంట్లో తీసుకోవాల్సి మరొకసారి ప్లే చేయండి, మళ్ళీ ఒకసారి టెస్ట్ మనీ. Hello, praise Lord. Welcome to Victory India's Blood Ministries from Adilapur, Hyderabad. ఈరోజు నేను ఒక సాక్ష్యం చెప్తున్నా. ఒకరోజు మా డాడీ నాకు ఆఫ్రికన్ బర్డ్స్, లవ్ బర్డ్స్ పంపించిండు. అయితే లవ్ బర్డ్స్ లలో ఒక లవ్ బర్డ్ ఎగిరిపోయింది. మళ్ళీ ఇంకొక రోజు పొద్దున్న లేచినాక అది మా బిల్డింగ్ పైన తిరిగి దాన్ని పట్టుకొని ఇంట్లో తీసుకోవాల్సి ఓకే, సో ఇక్కడ అద్భుతమైన సాక్ష్యం ఏమిటనంటే, మా బాబు, అంటే ఇక్కడ చూడండి, ఈ లవ్ బర్డ్స్ ఇవి లవ్ బర్డ్స్. కెమెరాలో ఒకవేళ మీకు క్లియర్గా కనబడినట్లయితే, ఒకవేళ మీరు చూసి జూమ్ చేసి చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్లీ విజువల్లీ కనబడుతున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఇవి లవ్ బర్డ్స్. అంటే మేము క్రీస్తు యేసు కృపను బట్టి, నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు, మళ్ళీ అప్పుడప్పుడు మా మంత్లీ ఒకసారి మా మమ్మీ వస్తూ వెళ్తుందనమాట. మా కుటుంబంలో పిల్లలకు వాళ్ళు ఏకాంతంగా ఉండడము, లోన్లీగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఒక 4 ర్యాబిట్స్ను, 2 లవ్ బర్డ్స్, మళ్ళీ 2 వేరే బర్డ్స్ తీసుకొచ్చాను, ఆఫ్రికన్ బర్డ్స్ తీసుకొచ్చాను. సో ఆఫ్రికన్ బర్డ్స్, ఈ లవ్ బర్డ్స్ ప్లస్ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్గా జరిగినది ఏమిటంటే, ఇవి వచ్చి దాదాపు ఒక 3-4 వీక్స్ అవుతుంది. 3-4 వీక్స్ అవుతున్నాయి. ఈ 3-4 వీక్స్ అయిన తర్వాత అవి మాకు బాగానే అలవాటు అయిన తర్వాత ఈరోజు, అంటే ఇప్పుడు ఇందాక ఒకసారి ఇక్కడ ఒకసారి ఈ మా బాబు ఇందాక టైమింగ్ చూడండి. ఈరోజు 16 ఫిబ్రవరి 8:28 8:28కు మా బాబు ఒక టెస్టిమనీ రికార్డ్ చేశాడు. ఇందాక మీరు వీడియోలో మీరు చూసారు ఆ టెస్టిమనీ. 8:28 16th ఫిబ్రవరి ఈవినింగ్ రికార్డ్ అయిన టెస్టిమనీ మా బాబు చెప్పిండు. సో ఆ టెస్టిమనీకి ఈ టైమింగ్కు డిఫరెన్స్ ఏంది, ఎందుకు నేను క్లారిటీ ఇస్తున్నానంటే, ఈ లవ్ బర్డ్స్ 5:30కి ఈరోజు 16 ఫిబ్రవరి 5:30 మూమెంట్లో ఈవినింగ్ ప్రేయర్కు మేము టెర్రస్ పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ లవ్ బర్డ్స్లో ఒకటి ఓపెన్ చేయగానే బయటికి పారిపోయింది. ఈ లవ్ బర్డ్లో ఒకటి ఈ కేజీలో నుంచి బయటికి పారిపోయింది. సో నా భార్యను, నా పాప, మా బాబు ముగ్గురు డాడీ అది పోయింది అని చెప్పేసి ఆశ్చర్యపోయి బాధపడి వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్లో ఉన్నారు. సో అదే టైంలో నన్ను అడిగితే ఏం చేద్దామని అంటే, ఇక అది పోయింది రాదేమో అని మేము మెంటల్గా డిసప్పాయింట్ అయ్యి ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఇది పోయింది, పక్షులు తిరిగి రావడం అని అంటే మాకు తెలిసినంత వరకు ఒక ఆశ్చర్యమే. పక్షులు ప్రకృతిలో కలిసిపోయినాయి అంటే మళ్ళీ అది తిరిగి రావడం అంటే మాకైతే ఇంపాసిబులే అని అనుకున్నాం. మాకు ఈ పక్షులతో సహవాసం లేదు, పక్షులతో ఫ్రెండ్షిప్ లేదు. ఇప్పుడే మేము నూతనంగా తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ యాటిట్యూడ్ లేదు. సో అది పోయినాయి అని చెప్పేసి మేము కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఫిక్స్ అయిన తర్వాత ఒక అద్భుతం ఏమిటనంటే, మా బాబు పోయిన పక్షులను అతను యేసు ప్రభువుకి, అంటే తన ప్రార్థన గదిలోకి వెళ్ళి, యేసయ్య ఆ పక్షులు రావాలి ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేసిండు. సో 5:30కి అరౌండ్ మూమెంట్లో 5:30కి ఆ ఇన్సిడెంట్ టెర్రస్ పైన జరిగిన తర్వాత మా బాబు
చూడకుండా విశ్వసించి ప్రార్థన చేసి ఈ టైమింగ్ ఇక్కడ చూసిన ప్రకారము ఇతని రికార్డ్ అయింది. 5:30కి పక్షి పోయింది. 8:28కు అద్భుత రీతిగా 8:25 రికార్డ్ చేసినాక తర్వాత మీరు నమ్మండి, ఇప్పుడు టైం ఎంత అవుతున్నది చూడండి. ఇప్పుడు టైం ఎంత అవుతున్నది 9:45. ఈ వీడియో ఈ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి 15 minutes అయింది. 9:30 లోపే 8:30కి 8:28కు మా బాబు టెస్ట్ మనీ రిలీజ్ చేసిండు. 9:30కి విత్ ఇన్ 1 అవర్ ప్రభు పక్షితో మాట్లాడి దేవుడు ఒక 5:30 నుంచి ఒక 3 hours 6:30 7:30 8:30 3 hours అది ఎక్కడ తిరిగిందో మాకు తెలియదు. బాబు 5:30కి ప్రార్థన చేసిండు. యోహాన్ రాజు 5:30కి ప్రభువుకు నమ్మి ప్రార్థన చేసిండు. అద్భుత రీతిగా యోహాన్ రాజు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి ఆయన ఉత్తరం ఇచ్చి పక్షులతో మాట్లాడి ఆ పక్షిని తీసుకొచ్చి ఒక ఊహించని స్టైల్లో ఇక్కడ చూడండి. ఒకసారి మీరు కెమెరా ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చి ఆ పక్షి ఇక్కడ అంటే మా ఇంటి వరండా బ్యాక్ సైడ్లో ఉన్న దగ్గరకు వచ్చి ఆ తీగల పైన వచ్చి నిల్చున్నది. సో ఆ తీగల దగ్గరకు వచ్చినాక తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదంతలో అదే మేము కేక్ తీసుకొని వెళ్ళినాము, అది వచ్చి లోపలికి జాయిన్ అయ్యింది. తన ఫేర్తో జాయిన్ అయ్యింది. సో లవ్ బర్డ్స్ తన ఫేర్తో వచ్చి జాయిన్ అయ్యింది. అద్భుత రీతిగా మా బాబు చేసిన ప్రార్థన ప్రభు అంగీకరించి 5:30 నుంచి 8:30కి వీడియో రికార్డ్ అయ్యింది. 8:30 లోపే ప్రభు 3 hours లోపల తన ప్రార్థన అంగీకరించి విత్ ఇన్ 1 అవర్లా 9:30 లోపల పక్షి తిరిగి వచ్చేసింది. సో చూడక నమ్మి ప్రార్థన చేసి పక్షి వచ్చిందన్నట్లుగా నా కుమారుడు టెస్ట్ మనీ రిలీజ్ చేసిండు. అది 8:30కి ఆ ఎవిడెన్స్ ప్రూఫ్ అక్కడ వీడియో తను తీసిండు కాబట్టి ఆ ఎవిడెన్స్ ప్రూఫ్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న 8:28కు చూడకుండా నమ్మి దేవుడు ఖచ్చితంగా రేపు పొద్దున అన్నాడు. కానీ అద్భుతం ఏమిటంటే రాత్రికి రాత్రే దేవుడు అద్భుతం జరిగించిండు. సో సమస్త మహిమ మన యేసుకే చెందును గాక. సో యేసు ప్రభు ఈరోజు నీ విషయంలో దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చేసిండు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాస్తుతులు వాళ్ళకందరికీ చెప్పు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీరు అందరు చూసినందుకు మీకు వందనాలు ప్రభు పేరిట. చూసారా, ప్రభు మన ప్రార్థన అంగీకరించి పక్షితో మాట్లాడి తిరిగి మా ఇంటికి ప్రకృతిలో కలిసిన పక్షిని తిరిగి ఇంటికి పంపించినాడు. సో పక్షులతో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడిన దేవుడు. చూడండి అద్భుతము జరిగిన సాక్ష్యాన్ని బట్టి మీరు విశ్వసించండి. విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోనండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ప్రభు ఇచ్చిన ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా.